హలో వ్యూయర్స్, ఈరోజు రెసిపీ ఆలు కుర్మా. దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. పూరీలోకి ఆలు కుర్మా కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు ఉడకబెట్టుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి, శనగపిండి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ, కారం, నూనె. బాండి పెట్టుకొని నూనె వేసుకోండి. నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఆనియన్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. అది జీలకర్ర, ఆవాలు, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ఇది బాగా వేయాలండి. పండుగ వేగితే చాలా బాగుంటుంది పూరీలోకి. పసుపు చిక్కడంతా, ఉల్లిగడ్డ తొందరగా వేగాలంటే ఉప్పు కొంచెం సరిపో, రుచికి తగినంత ఉప్పు, ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం మంచిగా వాసన వస్తుంది, అల్లం వెల్లిపాయ వేసినాం కాబట్టి ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకుంటూ ఇలా వేగినాక ఎరుపు రంగు వస్తుంది చూడండి. పండుగ వేగిన అల్లం వెల్లిగడ్డ మంచిగా వేగి సువాసన వస్తుంది మనకి, అప్పుడే తెలిసిపోతుంది. దాని తర్వాత ఆల్ మ్యాష్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. ఇష్టం కొంచెం అయినాక ఇందులోనే కారం వేసుకోవాలండి. మన ఇష్టం, మన తినేదాన్ని బట్టి కారం. ఇలా మెత్తగా అయిపోతుంది. నా వంట చూస్తూ మర్చిపోయారండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మ్యాష్ అయిపోయిందండి. అయినాక కొంచెం ధనియా పౌడర్, ఇలా మంచిగా ఉప్పు కారం మంచిగా పట్టినాక ఆలుగడ్డకు శనగపిండి ఉంది కదండి, ఈ శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. కలుపుకొని జ్యూసీ వచ్చే వరకు ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి. ఆలుగడ్డ ఉడకబెట్టి పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇది మొత్తం ఆలుగడ్డతోనే పని. ఆలు కుర్మా రెడీ అండి.
ఒక సెకండ్ మూత పెట్టి తీసుకుంటే పూరీలోకి ఎంతో బాగుండే ఆలు కుర్మా రెడీ. వేడి వేడి ఆలు కుర్మా రెడీ అయ్యిందండి. పూరీలోకి సర్వ్ చేసుకున్నాం. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మా కామెంట్ సెక్షన్లో. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.